ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల కోసం రాజమండ్రి కలెక్టర్ కార్యాలయం వద్ద యువజన సంఘాలు ఎన్జీఓల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వారికి ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ సంఘీభావం ప్రకటించారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైసీపీ నేతలు దాడి చేయడం సిగ్గుచేటన్నారు. జగన్ ఇప్పటికైనా ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పి కేంద్రంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఇప్పటికైనా కాపాడాలని ప్రభుత్వానికి సూచించారు. ఇవాళ రాష్ట్రంలో మొట్టమొదటి బాధ్యత కేంద్రంలో నమ్మక ద్రోహం నైవంచం చేస్తున్న పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్ నిలువెల్లా ముంచింది. నేను చెప్తే నిలువెల్లా ముంచింది. మాట్లాడితే వాళ్ళ మతం పేరు మీద కులం పేరు మీద దుర్మార్గం రేపెట్టాలని చూస్తే ఆ పార్టీకి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు మాలాంటి వారి మీద విశ్వాసం ఉంచి 0.84% నోటా కంటే తక్కువ ఓట్లు ఇచ్చి సత్కరించారు. అలాంటి సందర్భంలో ఇవాళ ఆ పార్టీ వెనకమాల కొమ్ము కాయటానికి కొంతమంది బయలుదేరి ఆంధ్రప్రదేశ్ హక్కులని ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాదుషాల కాళ్ళ దగ్గర తాకట్టు పెడతానికి సిద్ధపడుతున్నారంటే సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది తెలుగు జాతి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వల్ల తెలుగు భాషా చైతన్య సమితిని సిగ్గు చేయటండి. అంతే కొంత ఇస్తాం, మీకు బ్యారేజ్ కానీ చేసేస్తారా మా పోలవరం ప్రాజెక్ట్ని? మాకు బౌలార్ సాధకు ప్రాజెక్ట్ చేయరా? ఇంత దుర్మార్గంగా మాట్లాడుతుంటే ఈ నాయకులు ఏమైపోయారండి? ఆయన తిట్టుకుంటూ భార్యను తిట్టుకుంటూ చేతగానే ఎదవలారా కొంతమంది బ్యాచ్, సన్నాసి బ్యాచ్. దమ్ముంటే మగాళ్ళు మీరు తిట్టు భార్యల్ని లేకపోతే మహిళల మీద దౌర్జన్యం ఏంటి? నిన్న కూడా మీడియా మీద కూడా ఉద్యోగం చేస్తున్నాను. వాళ్ళు మీడియా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ యొక్క అధినాయకత్వం ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు. మీరు ఆ మీడియా వాళ్ళ మీద కెమెరామెన్స్ మీద దౌర్జన్యం ఏంటండి? ఇవాళ ఈ పార్టీ ఉండొచ్చు, ఇంకో పార్టీ ఉండొచ్చు. మీడియాలో ఎంతెంత జీతాలు వస్తున్నాయి మీకు తెలీదా? వాళ్ళ మీద దౌర్జన్యం ఏంటంటే పిచ్చికల మీద బ్రహ్మాస్త్రాలు వేసుకున్నారా? అది పిచ్చికలు కాదు, గుర్తుంచుకోండి. సివైహెచ్ జస్టిస్ చింతామణి గారు మన ప్రాంతవాసులు ఉత్తరప్రదేశ్ వెళ్ళి మోతీలాల్ నెహ్రూని ఎదిరించి లీడర్ పత్రికని చేజిక్కించుకుని, అంటే ఆయన దాన్ని ఎడిటర్గా ఓనర్గా మారి దేశమంతా గొప్ప చేసిన యజ్ఞశ్రీ చింతామణి గారు ఎక్కడ కరాచీ వెళ్ళి అక్కడ గొప్ప జర్నలిస్ట్ అంటే చేతకాని వాళ్ళు కాదు. దయచేసి అలాంటి మీరు రాజకీయ పార్టీలు ఉంటే రాజకీయ పార్టీలు చూసుకోండి. దీని మీద వెళ్ళొద్దని చెప్పి కోరుతా ఉన్నాం.